श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैणं जहि रावणिम्। ॐ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीलक्ष्मी हयग्रीवाय नमः। अस्मद्गुरुभ्यो नमः। ప్రియ భగవద్బంధువులారా, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత శ్రీమద్ సుందరకాండ విశేషాలను తెలుసుకునేటువంటి సందర్భంలో నిన్న రెండవ సర్గను పూర్తి చేసుకుంటూ మహాబల పరాక్రమవంతుడైనటువంటి ఆ హనుమంతునికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సమస్త భూతాలు, దాంట్లో భాగంగా సూర్యుడు, వాయువు, సముద్రుడు, అదేవిధంగా నిన్న సాయంకాలం త్రికూట పర్వతం పైన అడుగిడిన సందర్భంలో, సూర్యాస్తమయమైనటువంటి సందర్భంలో ఆ రమణీయమైనటువంటి లంకా పట్టణాన్ని, లంకా నగరాన్ని, ఎత్తైనటువంటి శిఖరాలను, అందమైనటువంటి ఉద్యానవనాలను, ఎత్తైనటువంటి వృక్ష సంపదను చూస్తున్నటువంటి ఆ హనుమంతునికి తాను కూడా సహాయపడదామనేటువంటి ఉద్దేశంతో చంద్రుడు కూడా అప్పుడే ఉదయిస్తూ ఉన్నట్ట. ఆ చంద్రుడు నక్షత్రాల మధ్య హంసవలే తిరుగాడుచు ఈ భూప్రపంచం మీద తన వెన్నెల కిరణాలను ప్రసరింపచేస్తూ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నాడు ఈ హనుమంతునికి, విశ్వమంతటికి కూడా ఆ చంద్రుడు. ఆ విధంగా ప్రాసాదమాలావితతాం స్తంభైః కాంచనరాజతైః శాతకుంభమయైర్జాలైః గంధర్వనగరోపమాం స్తప్తభౌమాష్టభౌమైశ్చ సదదర్శ మహాపురీం తలైః స్ఫటిక సంకీర్ణైః కార్తస్వర విభూషితైః. అందమైనటువంటి ఆ లంకానగరాన్ని వాల్మీకి మహర్షి వర్ణిస్తూ ఉన్నాడు. అమరావతిని పోలినటువంటి ఇంద్రుడు పరిపాలించేటువంటి ఇంద్రప్రస్థ నగరము, తర్వాత ఆ స్వర్గము అమరావతి ఏ విధంగా ఉంటుందో అంత అందంగా ఈ లంకా పట్టణం ఉందట. దర్వాజలు, కిటికీలు, తర్వాత గోడలు అన్నీ కూడా రత్నమయములై స్వర్ణమయములై ఉన్నాయి. ఆ చంద్రుని యొక్క కాంతి కిరణాల చేత మరింత శోభాయమానంగా విరాజిల్లుతుందట ఆ లంకా నగరం. లంకేశ్వరుని యొక్క మహానగరం. ఇంకా చెప్తున్నాడు చూడండి, వైడూర్యమణి చిత్రైశ్చ ముక్తాజాల విభూషితైః తలైః శిశుభిరేతాని భవనాం యత్ర రక్షసాం కాంచనాని విచిత్రాణి తోరణాని చ రక్షసాం లంకాముద్యోతయామాసు సర్వత్ర సమలంకృతాం అచింత్య అద్భుతాకారాం దృష్ట్వా లంకాం మహాకవిః
ఆసీద్విషణ్ణో హృష్టశ్చ వైదేహ్య దర్శనోత్సుకః. దర్శనోత్సుకః, సీతాదేవిని దర్శించాలని, తన అన్వేషణ సఫలీకృతం కావాలని, రామకార్యం విజయవంతం కావాలని అనేటువంటి ఉద్దేశంతో, దాన్ని మరింత ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో అద్భుతమైనటువంటి ఆ లంకా నగరం విచిత్రమైనటువంటి మణులతో, వైడూర్యాలతో, రత్నఖచితమైనటువంటి విరాజిల్లుతున్నటువంటి ఆ భవన సముదాయాలను, ఇంకా స పాండురోద్విద్ధ విమానమాలిని మహార్హజాంబూనజాలతోరణం యశస్వినీం రావణ బాహుపాలితాం క్షపాచరైర్భీమబలైః సమావృతాం. తెల్లని ఎత్తైనటువంటి పల్లములుగా ఉన్నటువంటి, ఇంకా ప్రత్యేకంగా విమానాకారంలో ఉన్నటువంటి భవనాలు. ఆనాడు రావణాసురుడు పుష్పక విమానాన్ని ఆ కుబేరుడి దగ్గర నుంచి తెచ్చుకొని తన లంకాపట్టణంలో పెట్టుకున్నట్టుగానే అటువంటి విమాన ఆకారంలో తన భవనాలను, ప్రాకారాలను కూడా నిర్మించుకున్నట. సపాండురోర్విద్ధ విమానవారిణి మహార్హజాంబూనజాలతోరణాం యశస్వినీం రావణ బాహుపాలితాం క్షపాచరైర్భీమబలైః సమావృతాం. ఇంకా భయంకరమైనటువంటి రాక్షసులతో, అసలు శత్రువులకు, సాక్షాత్తు అమరులకు దేవత అయినటువంటి రాజు అయినటువంటి ఇంద్రునికి కూడా సాధ్యం కాదు యుద్ధంలో రావణాసురుణ్ణి ఆ లంకను జయించడానికి అన్నంత రక్షణ వ్యవస్థతో కూడుకొని ఉన్నటువంటి ఆ లంకా పట్టణాన్ని, తర్వాత రక్షిస్తున్నటువంటి భయంకరమైనటువంటి రాక్షసుల యొక్క సమూహాన్ని, తర్వాత ఆ విశాలమైనటువంటి మార్గాలను, అందమైనటువంటి ఉద్యానవనాలను, పక్షులను, వాటి యొక్క స్వరాలను, రాగాలను వింటూ ఒక రకమైనటువంటి భయము, ఒక రకమైనటువంటి ఉత్సాహము. భయం ఎందుకయ్యా అంటే, మరి రావణాసురుడు ఇంతటి పటిష్టమైనటువంటి రాక్షస సమూహంతో, బలగంతో, సైన్యంతో కట్టుదిట్టంగా ఉన్నటువంటి ఈ లంకా నగరాన్ని రావణాసురుని జయించడానికి రాముడికి శక్యమవుతుందా కాదా అనేటువంటి ఒక చిన్న భయము. తర్వాత ఇంత విస్తృతమైనటువంటి, విశాలమైన రక్షణ కలిగినటువంటి అందమైనటువంటి పట్టణాన్ని చూసి ఆశ్చర్యము కూడా కలిగిందట, సంతోషం కలిగిందట హనుమంతునికి. ఇంకా చెప్తున్నాడు, చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వం స్తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నావితానేన వితిచ్య లోక ఉత్తిష్టతేనైక సహస్రరశ్మి. వేల వేల కిరణాలతో, చల్లని వెన్నెలలతో అప్పుడే ఉదయిస్తున్నటువంటి ఆ చంద్రుడు ఉదయిస్తున్నటువంటి ఆ సందర్భంలో హనుమంతునికి రామకార్యాన్ని విజయవంతం చేయడానికి తన వంతు సహకారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడట చంద్రుడు. శంఖప్రభం క్షీరముణాలవర్ణ ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం సహరిప్రవీర పోప్లూయమానం సరసీవహంసం. వానరులలో శ్రేష్ఠుడైనటువంటి నలుగురు వానరుడు. ఒకరు అంగదుడు, రెండవ వాడు నీలుడు, మూడవ వాడు సుగ్రీవుడు, నాలుగవ వాడు హనుమంతుడు. ఈ నలుగురిలో కూడా ఇంకా విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి మహావీరుడు హనుమంతుడు. ఎవరికీ సాధ్యం కాదు అనేటువంటి 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా ఎటువంటి ఆయాసం లేకుండా దాటగలిగినటువంటి ఆ హనుమంతుడు ఎటువంటి వర్ణం కలిగి ఉన్నాడో ఇక్కడ వర్ణిస్తున్నాడు వాల్మీకి. ఆ సంధ్యా సమయంలో, సాయం సంధ్యా సమయంలో శంఖము వంటి కాంతి కలవాడు. అంటే పూర్తిగా తెలుపు కాదు, పూర్తిగా నలుపు కాదు అనేటువంటి వర్ణంలో ఉన్నటువంటి, ఇంకా చెప్పాలంటే
పాల వంటి తామరతూడు వంటి శరీరము ఆకృతి కలవైనటువంటి ఆ హనుమంతుడు ఆ విధంగా పైకి లేస్తున్నటువంటి ఆ చంద్రోదయాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడట. తన ముందు కార్యాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉన్నాడు. ఇది ద్వితీయ సర్గ అని పూర్తి చేశాడు వాల్మీకి మహర్షి సుందరాకాండలో. ఇక్కడ మనం ఈ మొదటి 2 సర్గలలో ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి అంశాలు ప్రధానంగా ముఖ్యంగా ఒక 10 ఉన్నాయి. అవి బాహ్యంగా కనపడేటువంటి కథ సారాంశం ఒకటైతే, అంతర్లీనంగా అంటే ఇంతకుముందు నేను చెప్పాను కావ్యానికి 3 లక్షణాలు ఉంటాయని చెప్పాను. వ్యాచ్యార్థమని, వ్యంగ్యార్థమని, లక్ష్యము అని. దాంట్లో భాగంగా వాచ్యార్థము వ్యంగ్యార్థాలను మనం పరిశీలన చేసినట్టయితే, మొట్టమొదలు హనుమంతుడు లంకను దర్శించాడు. అందమైనటువంటి లంకను దర్శించాడు. విశేషమైనటువంటి సౌందర్యం కల లంకను దర్శించాడు. ఇంతకుముందు మేము మా ప్రవచనంలో చెప్పాను, లంక అంటే మన శరీరమే. మన శరీరము 10 ఇంద్రియాలతో కూడుకున్నటువంటి ఒక అంగ అవయవాల సౌష్ఠవ స్వరూపము మన శరీరం. ఇక అంతర్లీనమైన విషయాన్ని చూసుకున్నట్టయితే, మన శరీరంలో ఆత్మను చైతన్యవంతం చేస్తున్నటువంటి పరమాత్మ ఒకడు ఉన్నాడని, ఈ పరమాత్మను దర్శించేటువంటి ప్రయత్నం మనం చేసే దాంట్లో భాగంగా మొట్టమొదలు మన శరీరం అనేటువంటి లంకను గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దాన్ని సాధారణంగా వైద్యశాస్త్రంలో అనాటమీ అంటాం. ఎంబీబీఎస్ చేసేటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ శరీర భాగాలను మొట్టమొదలు వాళ్ళు తెలుసుకుంటారు. దాన్ని అనాటమీ అంటాం. ఆ విధంగా మన శరీరంలో ఉన్నటువంటి భాగాల గురించి మనం ఒక్కసారి పునశ్చరణ చేసుకున్నట్టయితే, ఇంతకుముందు చెప్పినాను 5 కర్మేంద్రియాలు అని, 5 జ్ఞానేంద్రియాలు అని. ఈ 5, 5, 10 ఇంద్రియాలను డ్రైవింగ్ చేసేటి, కంట్రోల్ చేసేటువంటిది వ్యవస్థ. దాన్నే మనం మనస్సు అంటున్నాం. ఈ మనస్సు తర్వాత ఈ 10 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, 10 ఇంద్రియాలు మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే, అసలు ఈ శరీరము పంచభూతాత్మకమైనటువంటిది. ఏంటి అవి? పృథివ్యాపస్తేజో వాయు ఆకాశాత్. పృథివీ అంటే నేల, ఆపహ అంటే నీరు, తేజ అంటే అగ్ని. పృథివ్యాపస్తేజ అంటే అగ్ని, వాయు అంటే గాలి, ఆకాశాత్ అంటే ఖాళీ స్థలము, ఆకాశము. ఇవి 5తో కూడుకున్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి. ఆ ప్రకృతిలో భాగంగా మన శరీరం కూడా 5 ఈ భూతాలతో నిర్మితమై ఉన్నటువంటిది భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల. సో ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరము పంచప్రాణాలు అంటాం మనం. ఏమిటి అవి? ప్రాణోపాన వ్యానోదాన సమాన. అంటే 5 వాయువులు మన శరీరంలో ఉంటాయి. ప్రాణాయ, అపానాయ, వ్యానాయ, ఉదానాయ, సమానాయ అనేటువంటి 5 ప్రాణాలతో కూడుకున్నటువంటిది. ఈ 5 ప్రాణాలు ఉంటేనే మన శరీరం అంటాం, లేకపోతే శవము అంటాం. అందుకోసమే పంచప్రాణాత్మకమైనటువంటిది ఈ శరీరం. పంచభూతాత్మకము, పంచప్రాణాత్మకమైనటువంటిది ఈ శరీరం. ఇక 3వది చూద్దాం. ఈ శరీరంలోనే ఇవన్నీ కూడా పైకి కనపడవు. పైకి కనపడేటువంటి బాహ్య శరీర అంగాలు మనకు తెలుసు. పంచ
కర్మేంద్రియాలు అనేవి మనకు మనకు కంటికి కనపడేటువంటి ఇంద్రియాలు. ఒకటి ఏమేంటివి? వాక్, పాణి, పాయు, ఉపస్థ. వాక్, పాణి, పాయు, ఉపస్థ అనేటువంటి 5 ఇంద్రియాలు. ఏమేంటి? నోరు, అపానవాయువును పంపించేటువంటి, తర్వాత వాక్, పాణి అంటే చేతులు, మూడవది కాళ్ళు, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. ఈ మిగతా 2 పాయువు అంటే అపానవాయువును పంపించేటువంటి ఒక అంగము, తర్వాత ఉపస్థ మూత్రాశయము, మూత్రాన్ని పంపించేటువంటి ఒక అవయవం. ఇవి మనకు బయటకు కనిపించేటువంటి 5 ప్రధానమైనటువంటి భౌతికమైనటువంటికి ఇవి కర్మేంద్రియాలు. మన కంటికి కనపడేవి కానీ మన వాటి యొక్క అవగాహన ఉండేటువంటి అంగాలు 5. అవి త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఆఘ్రాణ. ఇవి కూడా మనకు కొంచెం బయట కనపడతాయి కానీ అవి ఏంటి అంటే, త్వక్ అంటే శరీరం, చర్మం. ఈ చర్మం ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నాం కాబట్టి అది వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఎలా ఉంది అనేటువంటి స్పర్శ ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నాం కాబట్టి దాని జ్ఞానేంద్రియం అంటున్నాం. మొదటి జ్ఞానేంద్రియం అది త్వక్ అంటే చర్మం. ఇక రెండవది శ్రోత్ర. శ్రోత్రం అంటే ఏంటిది? చెవి. చెవి ద్వారా విని మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. అది రెండవ ఇంద్రియం. అంటే ఇంద్రియం అంటే ఏంటిది? గ్రహించేది, జ్ఞానాన్ని స్వీకరించేది. ఇక మూడవది చక్షుహు. కన్నుల ద్వారా మనం చూసి మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. అది మూడవ ఇంద్రియం. ఇక నాలుగవది త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, నాలుక. రుచి చూసి మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. అది నాలుగవ ఇంద్రియం. ఇక ఐదవ ఇంద్రియం ఏంటిది? నాసిక. వాసన చూసి, ముక్కు ద్వారా వాసన చూసి జ్ఞానాన్ని పొందుతున్నాం. ఇది ఐదవ ఇంద్రియం. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వాఘ్రాణ. ఇది జ్ఞానేంద్రియ పంచః అని. వీటికి సంబంధించిందే శబ్ద, స్పర్శ, జిహ్వాఘ్రాణ అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. నోరు ద్వారా శబ్దాన్ని అంటే శబ్దాన్ని చెవి ద్వారా వింటున్నాము, లేదా బయట నుంచి వచ్చినటువంటి శబ్దాన్ని వింటున్నాం. శబ్ద, స్పర్శ ముట్టుకొని మనము దాని జ్ఞానాన్ని పొందుతున్నాం. శబ్ద, స్పర్శ, రూప అది ఏ విధంగా ఆకారంలో ఉంది, ఏ ఆకారంలో అనేటువంటి విషయాన్ని చూసి గ్రహిస్తున్నాం, జ్ఞానాన్ని పొందుతున్నాం. శబ్ద, స్పర్శ, రూప, రస రుచిని చూసి, గంధ వాసన చూసి. ఈ విధంగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో కూడినటువంటి అనాటమీ మొదలు భౌతికంగా మనకు కనబడేటువంటిది. ఇక అంతర్లీనంగా ఉన్నటువంటిది ఒక అనాటమీ చూద్దాం. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడులను కలుపుతూ ఒక నాడి ప్రధానంగా ఈ వెన్నుపూస ద్వారా వచ్చి ఇక్కడ మనకు నుదుటి 2 కళ్ళ మధ్యలో ఒక చక్రం ఉంటుందని ఆజ్ఞాచక్రం అంటాం. ఆజ్ఞాచక్రం దగ్గర స్థిరపడుతూ ఉంటుంది. ఇళ, పింగళ, సుషుమ్న ఈ 3 నాడులు ప్రధానంగా మన ముఖంలో అంతర్లీనంగా ఉంటాయి. ఎడమ ముక్కు రంధ్రాన్ని మనము కుడి ముక్కు రంధ్రాన్ని, తర్వాత ఈ రెండిటి నడుమలో ఉన్నటువంటి ఒక నట్టనడు ప్రదేశాన్ని, ఇది 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 మూడవది దీన్నే ఆజ్ఞాచక్రం అంటాం. ఇక్కడ దీన్ని ఇడ అనేటువంటి నాడి అంటాం. ఇడ. ఇది పింగళ, ఇది సుషుమ్న. ఈ సుషుమ్న నాడి దగ్గరనే జ్ఞానేంద్రియము అంటే ముఖ్యంగా ఆజ్ఞాచక్రము ఉండి సమస్తమైనటువంటి జ్ఞానాన్ని పొందుపరిచేటువంటి ఒక CPU లాంటిది మన మెదడును కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ అంతా కూడా ఆజ్ఞాచక్రం ద్వారా మనకు నడుస్తూ ఉంటుంది. ఇక ఇంకా అంతర్లీనంగా మనకు 7 చక్రాలు ఉంటాయి. ఇక్కడ ఆజ్ఞాచక్రం ఏ విధంగా అంటున్నామో
మన శరీరం నడుము బాధ దగ్గర నుంచి బ్రహ్మరంధ్రం దాకా 7 చక్రాలతో కూడుకున్నటువంటిది. ఒకటి ప్రధానంగా మొట్టమొదటి మూలాధార చక్రము, నడుము కింది భాగంలో ఉండేటువంటి ఆధార చక్రం, దానికి అధినాయకుడు వినాయకుడు, మూలాధార చక్రం అంటాం దాన్ని. రెండవది స్వాధిష్టాన చక్రము అంటాం. బొడ్డుకు ఆ కింద ఉన్నటువంటి మూలాధార చక్రాన్ని మధ్య ఉన్నటువంటి రెండవ చక్రాన్ని స్వాధిష్టాన చక్రము అంటాం. ఇక నాభి దగ్గర ఉండేటువంటి చక్రం మూడవది మణిపూరక చక్రము అంటాం. నాభి దగ్గర ఉండి మనను ఎప్పటికప్పుడు కూడా శక్తివంతులు చేసేటువంటి ఈ 7 చక్రాలలో మూడవది మణిపూరక చక్రం. ఇక నాలుగవది ఇక్కడ హృదయంలో ఆత్మ, తర్వాత జీవాత్మ, పరమాత్మలు ఉండేటువంటి స్థలం ఏదైతే ఉందో దాన్ని అనాహత చక్రము అంటాం. ఇది నాలుగవది. ఇక ఐదవది విశుద్ధ చక్రం అని కంఠంలో ఉంటుంది, విశుద్ధ చక్రము అంటాం దాన్ని. ఇక ఆరవది ఆజ్ఞాచక్రం, సరిగ్గా 2 కళ్ళ మధ్య భాగంలో నుదుటిలో సెంటర్లో ఉంటుంది, మధ్య భాగంలో, దాన్ని ఆజ్ఞాచక్రము అంటాం. ఇక చివరిది 7వ చక్రము, ఇక్కడ 7వది ఉండేది సహస్రార చక్రము అంటాం దాన్ని. ఈ 7 చక్రాల ద్వారా మనము ఈ భూప్రపంచంలో, ముఖ్యంగా మనకు ఈ సుందరకాండకు నాయకుడైనటువంటి ఆంజనేయుడు సాధించినటువంటి సమస్త కార్యాలను సాధించడానికి, అణిమాది అష్టసిద్ధులను సాధించడానికి అవసరమైనటువంటి శక్తి అంతా కూడా ఈ 7 చక్రాలను మనము స్పందింపజేసినట్టయితే, తపస్సు ద్వారా, మెడిటేషన్ ద్వారా, ప్రాణాయామం ద్వారా వాటిని చైతన్యపరిచినట్టయితే ప్రకృతి అంతా కూడా మన స్వాధీనంలోకి వచ్చేస్తుంది. అవసరం అనుకుంటే సూక్ష్మ స్వరూపాన్ని, అవసరం అనుకుంటే విరాట్ రూపాన్ని, అవసరం అనుకుంటే ఏ రూపం అంటే ఆ రూపంలోకి మార్చగల శక్తి ప్రకృతి మనకు ఇస్తుంది ఈ సప్తచక్రాలను చైతన్యపరచడం ద్వారా. అటువంటి యోగ సాధన చేసినటువంటి యోగ పురుషుడు మన హనుమంతుడు. అటువంటి హనుమంతుడు లంకా నగరాన్ని చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు, అబ్జర్వేషన్ చేస్తున్నాడు. ఎంత విశాలంగా ఉంది, ఎంత వైశాల్యంతో ఉంది, ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎన్ని పర్వత శిఖరాలు ఉన్నాయి, ఎన్ని ఉద్యానవనాలు ఉన్నాయి, ఎంత అందంగా ఉంది, ఎంత రక్షణ వ్యవస్థ ఉంది అనే విషయాలన్నీ కూడా మొట్టమొదలు అనాటమీ అంటే మొట్టమొదలు లంకను బాహ్యంగా చూస్తున్నాడు. ఇది మొదటి అంశం. మన శరీరంలో మనం కూడా మన శరీరంలో ఉన్నటువంటి విషయాలను మనం మొట్టమొదలు తెలుసుకున్నట్టయితే ఈ శరీరం ఎప్పటికైనా శాశ్వతం కాదు అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఎప్పుడో ఒకప్పుడు శరీరము శీర్యతే అంటే నశించేది శరీరము, పెరిగేది శరీరము, మళ్ళీ నశించేది శరీరం. బాల్యావస్థ నుండి కౌమారావస్థ నుండి యవనావస్థకు, మళ్ళీ యవనావస్థ నుండి మళ్ళీ వృద్ధాప్యావస్థకు క్షీణించేటువంటి లక్షణము కలది మన శరీరం. కాబట్టి ఈ శరీరం శాశ్వతమైంది కాదు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా మనకు పుట్టేటువంటి కోరికలు శాశ్వతమైనవి కాదు. దుఃఖానికి హేతువులు కోరికలు. ఎప్పుడైతే కోరికలు ధర్మబద్ధమైనవో, సమాజానికి దేశానికి మేలు కలిగేసేటువంటివి ఉంటాయో వాటిని ధర్మ మార్గంలో ఆచరిస్తే, న్యాయ మార్గంలో ఆచరిస్తే సాధించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు అది కీర్తివంతంగా ఉంటుంది. ఈ శరీరం పోయినా కానీ ఈ శరీరం ద్వారా చేసినటువంటి పనులు శాశ్వతంగా ప్రజల నాలుకలలో నిలబడి ఉంటాయి అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ. ఇక రెండవ అంశం దగ్గరకు వద్దాం. ఈ లంక వాల్మీకి మహర్షి చెప్పాడు తన 2వ సర్గలో, విశ్వకర్మచే నిర్మింపబడినటువంటి సుందరమైనటువంటి నగరం. మరి మన శరీరం ఏ విధంగా నిర్మించబడింది? మన శరీరం లంక అంటున్నాం కదా, ఈ శరీరం ఎవరిచే నిర్మించబడింది? భగవంతునిచే నిర్మించబడింది. ఆయన సంకల్ప మాత్రం చేత, సంకల్ప బలం చేత నిర్మించబడినటువంటి ఈ పంచభూతాత్మక శరీరం మనది. ఇది రెండవ అంశం. మొదటి అంశం ఏం చెప్పుకున్నాం? హనుమంతుడు బయట నుంచి లంకను చూశాడు, అది బాహ్యార్థము. అంతరార్థం ఏంటిది?
మన శరీరం గురించి మనం తెలుసుకోవాలి. మన శరీరం ఎటువంటిది, మన శరీరం ఉన్నటువంటి మనస్సు ఏంటిది, మన శరీరంలో ఆత్మలో ఆత్మ ఎటువంటిది, ఆత్మ నడిపిస్తున్నటువంటి పరమాత్మ ఎవరు అనేటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి అనేది అంతరార్థం. ఇక రెండవది ఏంటిది, ఈ శరీరం ఈ లంక నిర్మించిన విశ్వకర్మ. మరి మన శరీరం నిర్మించిన ఎవరు? భగవత్ సంకల్పం చేత నిర్మించబడినటువంటిది. మన పూర్వ జన్మ సుకృతం వల్ల ఆ సుకృతం ఏదైతే ఉందో, పుణ్యఫలం ఏదైతే ఉందో, అది ఫలించినప్పుడు మనకు మనిషి జన్మ లభిస్తుందట. పుణ్యము ఎక్కువగా ఉంటే దేవతలుగా అవతరించి స్వర్గంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. పుణ్యం ఎప్పుడైతే నశిస్తుందో పాపకర్మాలను అనుభవించడం కోసం మనిషి జన్మ ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి ఈ శరీరం ఎవరి నుంచే నిర్మించబడింది? భగవత్ సంకల్పించి నిర్మించబడింది. ఎందుకు నిర్మించబడింది? మన పాప పుణ్యకర్మలను, సుఖభోగాలను, సుఖ దుఃఖాలను అనుభవించడానికి ఈ శరీరం మనకు భగవంతుడు సంప్రాప్తింపజేశాడు. కేవలం సుఖభోగాల కోసమేనా, కష్టసుఖాల కోసమేనా? కాదు. ఒక మూడో అంశానికి వద్దాం. ఏం చూస్తున్నాడు బాహ్యంగా హనుమంతుడు? పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద మిద్దెలు, 7 అంతస్తులు 8 అంతస్తులు ఉన్నటువంటి భవనాలను చూస్తున్నాడు. తెల్లగా మెరిమిలా మెరిసిపోతున్నటువంటి రత్న ఖచ్చితమైనటువంటి భవనాలను చూస్తున్నాడు హనుమంతుడు. ఇవి లంకలో ఉన్నాయి. మరి మన శరీరంలో ఏ విధంగా దాన్ని అన్వయించుకోవాలి అంతరార్థంగా? ఈ శరీరంలో ఉన్నటువంటి అంగాలన్నీ కూడా భోగానికి ఉపకరణములైనటువంటివిగా ఉన్నాయి. ఏంటి భోగాలు? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఇవి సుఖాలను, భోగాలను పొందుదాము, అనుభవిద్దాము అనేటువంటి కోరిక కలిగి ఉన్నటువంటివి మన శరీరంలో ఉన్నటువంటి భోగ ఉపకరణాలు. లంకలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా పెద్ద పెద్ద ఎత్తైన భవనాలు, రత్నఖచితమైనటువంటి భవనాలు, ఉద్యానవనాలు, తర్వాత రక్షణ వ్యవస్థ ఇవంతా కూడా. మన శరీరంలో ఇంద్రియాలతో కూడినటువంటి భోగోపకరణాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. నంబర్ 3. ఇక రాక్షసులు లంకలోనికి ఎవరూ చేరకుండా కాపాడుతున్నారు. నంబర్ 4. బాహ్యంగా లంక పరిశీలన చేసినప్పుడు ఎంత రక్షణ వ్యవస్థ ఉంది, ఎక్కడెక్కడ ఎవరైనా రాక్షసులు ఎంతమంది ఉన్నారు, ఎంత సైన్యం ఉన్నది అనేటువంటి అన్ని కూడా రక్షణ వ్యవస్థను చూస్తున్నాడు హనుమంతుడు బాహ్యంగా, వాచ్యార్థంగా. మరి మన అంతరార్థంగా మనం చూడాల్సింది ఏంటిది? మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మను లేదా ఆ ఆత్మను చైతన్యపరుస్తున్నటువంటి అంతర్భాగంగా, అంతర్లీనంగా, అంతరాత్మగా ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శించడానికి, చేరుకోవడానికి మన ఇంద్రియాలు ఆటంకంగా ఉన్నవి. అసుర చిత్తులు అంటే రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి మన శరీరంలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుణ్ణి చేరడానికి ఆటంకంగా నిలుస్తూ ఉన్నాయి. అంటే హనుమంతుడు లంకలో ప్రవేశించడానికి ఏవైతే ఆటంకాలు మనం అనుకుంటున్నామో, మనం గురించి నేనెవరు, నా శరీరం నేనేనా, లేకపోతే ఈ శరీరము కంటే ముందు ఇంకేమైనా ఉండేనా అనేటువంటి విషయాలను ఆత్మావలోకనం చేసుకునేటువంటి స్థితి. అసురచిత్త వృత్తులు భగవద్విషయాన్ని మనకు లోపలికి రానియకుండా చేసేటువంటి అరిషడ్వర్గాలు మనం చెప్పుకున్నాం. ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవే మనకు శత్రువులు. భగవంతునికి దూరం చేసేటువంటి వ్యవస్థ మనకున్నటువంటి, మన శరీరంలో మనమే పెంచి పోషిస్తున్నటువంటి అరిషడ్వర్గాలు, 6 శత్రువర్గాలు మనమే పోషిస్తున్నాం. అవి ఏం చేస్తున్నాయి అంటే భగవంతునికి దూరంగా తీసుకువెళ్తూ ఉన్నాయి. ఏ విధంగా సీతాదేవిని రామునికి దూరంగా తీసుకుని లంక వైపు తీసుకొచ్చాయో ఆ విధంగా మన మనస్సు, మన చిత్తము, మన బుద్ధి భగవద్విషయానికి దూరంగా తీసుకుపోబడుతున్నాయి ఈ అసుర చిత్త వృత్తుల ద్వారా. ఇక 5వ చూద్దాం. లంక చుట్టూ ఎటువంటి ప్రాకారాలు చూశాడు హనుమంతుడు? భౌతికంగా బంగారు ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. మణిమయ ఖచ్చితమైనటువంటి పెద్ద పెద్ద
కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి, ప్రాకారాలు. మరి దాన్ని అంతరార్థం ఏంటిది అంటే మన శరీరం కూడా విషయ భోగాల పైన ఎప్పటికీ కూడా ఇది ఇంకా అనుభవిద్దాము, ఇంకా పొందుదాము అనేటువంటి చిత్త చాంచల్యంతో మన శరీరం అంతా కూడా ఆవరించి ఉన్నది. ఇది మనము అంతర్లీనంగా గ్రహించాల్సినటువంటి విషయం. ఇక 6వ చూద్దాం. లంక చుట్టూ ఏమున్నది? లంక ద్వీపము అంటున్నాం దాన్ని. దేన్ని ద్వీపం అంటాము? చుట్టూ సముద్రం ఉండి మధ్యలో నీల భాగం ఉంటే దాన్ని లంక అంటాము, లేదా ద్వీపము అంటాం. అట్లా లంక చుట్టూ సముద్రం ఉన్నది. మన శరీరం చుట్టూ ఏమున్నది? ఆకలి దప్పులు, మరణము పుట్టుట, జరామరణములు, ఆకలి దప్పులు, సుఖము దుఃఖము, ఇవనేటువంటి అలలేవైతే ఉన్నాయో మన చుట్టూ ఎప్పటికీ కొన్ని వందల కొన్ని లక్షల సంవత్సరాలుగా జన్మలుగా మనము దాంట్లోనే పుట్టుకుంటూ చచ్చుకుంటూ అనుభవించుకుంటూ మళ్ళీ పుట్టుకుంటూ మళ్ళీ చచ్చుకుంటూ అనుభవించుకుంటూ వస్తున్నాము. ఇదంతా కూడా జరా మరణం సంబంధించినటువంటి అలల చుట్టూ ఉన్నటువంటి మన సముద్రం మన శరీరం చుట్టూ ఉన్నటువంటిది. ఇక 7వ విషయానికి వస్తే, ఇటువంటి లంకలో ఇంతకుముందు చెప్పినట్టుగా నలుగురు మాత్రమే ప్రవేశించడానికి అర్హత, యోగ్యత, శక్తి, సామర్థ్యాలు కల వాళ్ళు నలుగురు మాత్రమే. ఎవరా నలుగురు? వాళ్ళు చెప్పాను. మొట్టమొదలు అంగదుడు. ఓం అం విష్ణవే నమః, ఓం కం బ్రహ్మణే నమః, ఓం ఈం ఈశానాయ నమః అని ఆగమశాస్త్రంలో అగ్ని కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆధార శక్తిని ఆవాహన చేస్తూ ఉన్నప్పుడు ఆధార శక్తి మంత్రాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక 3 అం అంటే విష్ణు స్వరూపము. అం విష్ణవే నమః, కం బ్రహ్మణే నమః, ఓం ఈం ఈశానాయ నమః అని చెప్తుంది. అట్లా ఈ అంగదుడు ఎవరు? వాలి యొక్క కుమారుడు. అతనికి మాత్రమే ఈ లంకలో ప్రవేశించేటువంటి శక్తి సామర్థ్యాలు కలవు, మిగతా వాళ్లకు లేవు అంటాడు వాల్మీకి మహర్షి. గద అంటే ఏంటిది? ఎప్పటికీ కూడా కీర్తించేటువంటి వాడు. అంగద అంటే ఏంటిది? సర్వకాల సర్వావస్థలయందు భగవన్నామాన్ని విడిచిపెట్టకుండా చరించేటువంటి వాడిని అంగదుడు అంటాం. చెప్పాను కదా, వాచ్యార్థం వేరు, అంతరార్థం వేరు అని. అంగదుడు అంటే మనకు వాచ్యార్థం ఏంటిది? వాళ్ళ యొక్క కుమారుడు అని. మరి ఇక్కడ అం అంటే విష్ణువు, గదుడు అంటే ఒక క్షణం కూడా విడవకుండా నామస్మరణ చేసేవాడు, భగవన్నామస్మరణ చేసేవాడు అంగదుడు అని. ఆ అంగదునికి మాత్రమే ఈ లంకలో ప్రవేశించడానికి యోగ్యత ఉంది. ఇక 2వ వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆ 2వ వాడు నీలుడు. నీలుడు అంటే అగ్ని. అగ్నికి ఉన్నటువంటి పేర్లలో నీలుడు, అగ్ని యొక్క పుత్రుడు నీలుడు. మనకు శరీరంలో ఏదైతే అగ్ని ఉందో, వైశ్వానరో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితం ప్రాణాపాన సమాయుక్తో పచామ్యన్నం చతుర్విధం అంటాడు భగవద్గీతలో. కృష్ణుడు మన శరీరంలో మనం తినేటువంటి ఆహారాన్ని పచనం చేసి శక్తి రూపంలో మనకు అందించేటువంటి వాడు వైశ్వానరుడు. మరి ఈ శరీరం ద్వారా మనము కర్మరాహిత్యం పొందాలి అంటే, ఇంకా ముఖ్యంగా పాపరాహిత్యం కావాలి అంటే, చేసిన పాపలు ఏ విధంగా పోతాయంటే యజ్ఞ దాన తపఃకర్మ అని చెప్తాడు గీతాచార్యుడు. యజ్ఞం చేస్తే పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి, నశించిపోతాయి అని. ఆ యజ్ఞానికి కారకుడు ఎవరు? నీలుడు అనేటువంటి అగ్ని. అంటే ఇక్కడ బాహ్యార్థంలో సుగ్రీవునికి ఉన్నటువంటి మంత్రులలో ఒక మంత్రి నీలుడైతే, అంతరార్థంలో ఇక్కడ నీలుడు అనేటువంటి అగ్ని ఎవరైతే ఉన్నారో ఆ అగ్ని ద్వారా మనము యజ్ఞయాగా చేసినట్టయితే మన యొక్క పాప రాశి అంతా కూడా నశించిపోయి కర్మరాహిత్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
కర్మరాహిత్యం ఎప్పుడైతే ఏర్పడిందో భగవద్ దర్శనం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. భగవంతుడు మన శరీరంలో ఉన్నటువంటి ఒక స్పృహ కలుగుతుంది. నీలతో యద మధ్యస్త్వాద్యుల్లేకేవ భాస్వర నీవారశోగవత్తన్వీ పీతాభాస్యత్వనూపమ తస్యా శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ అని మంత్రపుష్పం చెప్తుంది. మన శరీరంలో ఏ రూపంలో ఉన్న నీలతో యద మధ్యస్థాద్యుల్లేకేవ భాస్వర చిన్న సన్నటి విద్యురేఖలాగా మన శరీరంలో ఉంటాడు. నీవారశూకవత్తన్వి పీతాభాస్యత్వనూపమ పీత రంగులో ఉన్నటువంటి అగ్ని ఏ విధంగా ఉంటుందో ఆ అగ్ని రూపంలో ఇంకొక ఆవరణ ఉంటుంది. తస్యా శిఖాయా మధ్యే ఆ దాంట్లో ఉన్నటువంటి శిఖల మధ్యలో శిఖాయా మధ్యే పరమా ఆత్మ వ్యవస్థిత పరమాత్ముడు అక్కడ మన శరీరంలో ఉంటాడు. ఆత్మలో అంతర్లీనమై ఉంటాడు, అంతర్భాగమై ఉంటాడు. ఆ పరమాత్మనే స బ్రహ్మ స శివ స హరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ అతనే బ్రహ్మ, అతనే ఈశ్వరుడు, అతనే ఇంద్రుడు, అతనే సమస్తమైనటువంటి వేద మూలమైనటువంటి ప్రణవానికి అక్షరానికి మూలమైనటువంటి వాడు అని చెప్తాడు. అటువంటి వాడు నీలుడు. నీలుడికి మాత్రమే ఆ లంకలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ విషయాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ చైతన్యం చేసేటువంటి పరమాత్మల గురించి తెలుసుకోవడానికి, భగవద్ విషయాన్ని మనము అవగాహన చేసుకోవడానికి మనకు ఉపయోగపడతాడు నీలుడు యజ్ఞయాగాది క్రతువుల ద్వారా. ఇక మూడవ వ్యక్తి సుగ్రీవుడు. సుగ్రీవ, గ్రీవము అంటే కంఠం, సు అంటే సలక్షణమైనటువంటి వినయము, విధేయత, విజ్ఞానము కలబోసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే సుగ్రీవుడు. ఆ సుగ్రీవుని ద్వారానే మనము అంటే మనలో ఆ సుగ్రీవత్వం ఉంది, ఆ సుగ్రీవత్వాన్ని మనం దాన్ని పెంచాలి, దాన్ని బయటకు తీయాలి. ప్రతి వ్యక్తిలో కూడా అపరిచితుడు ఉన్నట్టుగానే మన ప్రతి వ్యక్తిలో కూడా సుగ్రీవుడు ఉంటాడు, ప్రతి వ్యక్తిలో కూడా నీలుడు ఉంటాడు, ప్రతి వ్యక్తిలో కూడా అంగదుడు ఉంటాడు. వీళ్ళను మనం పైకి తీసుకురావాలి, అసుర ప్రవృత్తిని, రాక్షస ప్రవృత్తిని దూరం చేసుకోవాలి. ఇది సుందరాకాండ మనకు తెలియజేస్తుంది. ఇక నాలుగవ వ్యక్తి ఎవరయ్యా అంటే ఇప్పటి మన హనుమంతుడు, మన నాయకుడు. హనుమంతుడికి మాత్రమే, ఈ నలుగురికి మాత్రమే లంకలో ప్రవేశానికి అర్హత ఉంది, మిగతా వారికి అర్హత లేనే లేదు అంటారు. ఇది అంతర్లీనమైనటువంటి భావం. ఇక ఎనిమిదవ విషయం చూద్దాం. ఏంటిది? రాత్రివేళ లక్ష్యాలక్ష్య రూపంతో అంటే కనపడనటువంటి రూపంతో. ఎందుకంటే హనుమంతునికి అష్టసిద్ధుల ద్వారా ఎంత పెద్దగానైనా ఆకారాన్ని పెంచుకోగలిగేటువంటి శక్తి, ఎంత సూక్ష్మంగానైనా తగ్గించుకోగలిగేటువంటి శక్తి హనుమంతునికి ఉన్నది. సాధారణంగా వానర స్వరూపము. వానరం అంటే కోతి, కోతి అంటే వాలముతో కూడినటువంటి నరుడు, వాలము అంటే తోక, తోకతో కూడినటువంటి మనుష్య స్వరూపము వానరం. ఆ వానరులలో శ్రేష్ఠుడెవరయ్యా అంటే హనుమంతుడు. అటువంటి హనుమంతుడికి మాత్రమే ప్రవేశించేటువంటి శక్తి సామర్థ్యాలుండి ఏ సమయంలో ప్రవేశిస్తున్నాడు? రాత్రి కాదు, పగలు కాదు, అట్లాగని పెద్ద ఆకారంతో కాదు, మరీ చిన్న ఆకారంతో కాకుండా ఒక మామూలు పిల్లి ఆకారంలోకి మారాడట హనుమంతుడు. విచిత్రంగా కనబడుతున్నాడట అక్కడ. ఆ విధంగా లంకలో ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు హనుమంతుడు. ఇది బాహ్యంగా కనపడేటువంటి మనకు సుందరాకాండలో ఒకటి. మరి అంతర్లీనంగా ఉండేటువంటి దాని యొక్క అర్థం ఏంటిది అంటే, మన చుట్టూ
కోరికలు చేత, దుఃఖాల చేత, బాధల చేత, అజ్ఞానం చేత ముఖ్యంగా ఆవరించి ఉన్నట్లు కనబడేటువంటి ఈ బాహ్య విషయాలు అయితే ఉన్నాయో, బాహ్య విషయాలు అంటే ఏంటిది? సంతానం కావాలనో, లేదా వివాహం కావాలనో, లేకపోతే ఇంకేదో ఉద్యోగం కావాలనో, లేకపోతే ఇంకేదో విషయం కావాలనో, ఈ విషయోపభోగాలను ఆకాంక్షించేటువంటి తత్వం ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో, ఒక రంగా ఇదంతా కూడా అజ్ఞానమే. ఎందుకంటే ఏవి శాశ్వతం కాదు అని తెలిసినా కానీ, రెండవది మనకు ఏదైతే లభించాలో ఆ అర్హతను బట్టి భగవంతుడు మనం అడగకుండా ఇస్తాడు. కాబట్టి మనం ఒకవేళ భగవంతుడి దగ్గరికి వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి మనం ఏమి నమస్కరించి ఏమి అడగాలయ్యా అంటే, మొట్టమొదటి చెప్పాల్సింది పూజ అంటే ఏంటిది అంటే కృతజ్ఞత తెలపడం. భగవంత శ్రీమన్నారాయణ, నాకు ఈ జన్మ ఇచ్చినందుకు ఫస్ట్ నేను నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నానయ్యా. ఈ శరీరం ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచనను, అటువంటి ధనాన్ని నాకు ఇవ్వయ్యా అని చెప్పి కోరాలి. లేదు, ఇది కాదు, ఇది కూడా ముఖ్యమైనది కాదు. ఇంకోటి ఏంటిది? ఒకవేళ కోరితే వినాదైన్యేన జీవితం అంటే దేహి అనకుండా, ఎదుటి వ్యక్తి ముందు చేయి చాచి అడగకుండా, బానిసగా కాకుండా, దైన్యం లేకుండా జీవించేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఇవ్వు తండ్రి అని మొట్టమొదటి కోరాలట. ఒకటే ఒక కోరిక. ఇటువంటి జీవితం భగవంతుడు మనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపాలి, కృతజ్ఞతలు తెలపాలి భగవంతుడికి ప్రతిరోజు, ప్రతినిత్యము. ఎందుకంటే ప్రతిరోజు మరణమే మనకు. నిద్రపోతే మరణం, నిద్ర లేస్తే పుట్టుక. సో ప్రతిరోజు మరణిస్తూ, ప్రతిస్తూ, ప్రతిరోజు జీవిస్తున్నటువంటి ఈ శరీరం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఈ శరీరం ద్వారా నేను చేయాల్సినటువంటి పని ఏదో, ఆ పనిని, ఆ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించేటువంటి శక్తిని స్వామి అని చెప్పి ప్రార్థించాలి. అదే వినా దైన్యేన జీవితం. శరీరం అలసిపోయింది, ఈ శరీరం నుంచి ఆత్మ ఇంకో శరీరానికి వెళ్ళాల్సినటువంటి టైం వచ్చింది. మనం మరణము అంటున్నాము, ఇది శరీరం అంటున్నాము, ఇదే శాశ్వతం అనుకుంటున్నాము, ఇదే నేను అనుకుంటున్నాము. ఇది నేను కాదు. యాక్చువల్గా ఇది ఒక శరీరం మాత్రమే. ఈ అంగి నేనే విధంగా వేసుకున్నానో ఇది నాదా? ఇవాళ నాది కావచ్చు, నిన్న ఇంకోటిది కావచ్చు, రేపు ఇంకొకటిది కావచ్చు. అంటే ఈ శరీరం కూడా అంతే. ఇవాళ ఈ పంచభూతాత్మ శరీరం ఇవాళ నేను అనుభవిస్తున్నాను, ఈ అంగాల ద్వారా నేను అనుభవిస్తున్నాను. కానీ ఈ శరీరం పాడైపోయింది, షర్ట్ పాడైపోయింది. ఏం చేస్తాం? ఈ షర్టును వదిలిపెట్టేసేసి కొత్త షర్ట్లోకి మనం ప్రవేశిస్తాం, ఇంకో కొత్త అంగిని వేసుకుంటాం. ఆ విధంగా ఈ శరీరము వెళ్ళిపోయే సమయం లోపల భగవంతుణ్ణి ఏం కోరాలట? అనాయాసేన మరణం. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అంటే శరీరం ఇబ్బంది పడి ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా లేవకుండా, నడవకుండా, చేత కాకుండా మంచంలో పడి మరణించేటువంటి స్థితి ప్రభు దయచేసి నాకు కలగజేయకయ్యా స్వామి. ఇక మూడవది ఏంటిదంటే, ఆ మరణించినప్పుడు తవ నామస్మరణం, నీ యొక్క నామస్మరణం చేసేటువంటి యోగ్యతను, శక్తిని నాకు కలిగించు స్వామి అని చెప్పి కోరుకోవాలట. అట్లా ఈ బాహ్య విషయాల పట్ల దూరంగా వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటిది. అంటే ఏం చేయాలి? అంతర్ముఖులు కావాలి. ఈ శరీరం శాశ్వతమైనది కాదు, ఇది నేను కాదు, ఇది శాశ్వతమైనది కాదు. కాబట్టి నేను వేరు. ఈ నేను అనేటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నారో దాన్ని నేను తెలుసుకోవాలి. ఈ ఆత్మ ఏం చేయాలి? పరమాత్మలో చేరాలి. అంటే పరమాత్మ చేరడం అంటే ఏంటిది? దాన్ని మోక్షము అంటాము. దాన్నే ఉపనిషత్తులో, తైత్తరీయ ఉపనిషత్తులో చెప్తారు చివర్లో, ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాజ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి
ఆనందం ప్రయంచ విషం విశంతీతి తద్విజ్ఞాయ. అటువంటి జ్ఞానం మనం పొందాలి. ఎటువంటి జ్ఞానం పొందాలి? ఏం చేస్తే మన జీవాత్మకు శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుందో ఆ పని చేయాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. అది ఈ శరీరం ద్వారా చేయడానికి మాత్రమే మనకు అవకాశం ఉంటుంది జ్ఞానం సంపాదించడానికి. ఇంకో శరీరానికి సమస్తమైనటువంటి ఈ విశ్వంలో 84 లక్షల ప్రాణులు ఉన్నాయి, 84 లక్షల జీవాలు ఉన్నాయి. అటువంటి జీవాలలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జంతువునాం నరజన్మ దుర్లభం అంటే సమస్తమైనటువంటి ఈ జంతు ప్రాణి కోటిలో నరజన్మ అనేది ఒక జంతువు అయితే ఈ నరజన్మ లభించడం అనేది దుర్లభం, అసలు లభించేటువంటి అవకాశమే లేదు. ఒకవేళ లభించింది అనుకో భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే. మనము కోటాను కోట్ల పూర్వజన్మ సుకృతం ఏదైతే ఉందో ఆ సుకృతం ఫలిస్తే భగవంతుని అనుగ్రహం కలిగితే మనకి ఈ శరీరం లభించింది, అది మనుష్య శరీరం. కాబట్టి ఈ జరామర సంబంధమైన చక్రంలో సముద్రంలో సంసార సముద్రంలో ఈదుకుంటూ పుట్టుకుంటూ చచ్చుకుంటూ పుట్టుకుంటూ ఇదేనా మనకు కర్మరాహిత్యం లేదా, శాశ్వతమైనటువంటి ఆనందం పొందే మార్గం లేదా అనేటువంటి మార్గాన్ని ఆలోచిస్తూ అటువంటి జ్ఞానాన్ని పొందడానికి కోసం ప్రయత్నం చేసేటువంటి లక్ష్య అంటే ఏది లక్ష్యము ఏది అలక్ష్యము, ఏది తగినది ఏది తగనది అనేటువంటి రూపంలో అక్కడ హనుమంతుడు ఒక పిల్లి రూపంలోకి వచ్చినట్టయితే మనం అంతర్ముఖులమై ఒకటైతే. రెండవ చూడండి, ఆచార్యుడు ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాలంటే మూడవ విషయం ఆచార్యుడు. మనము శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అంటే, భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే మనకు ఒక ఆధారం కావాలి, ఆ ఆధారమే ఆచార్యుడు. ఇప్పుడు హనుమంతుడు ఎవరయ్యా? ఆచార్యుడి రూపంలో ఇప్పుడు లంకలో ప్రవేశిస్తున్నాడు. మన ప్రయత్నం వల్ల జ్ఞానాన్ని పొందవచ్చేమో కానీ మన ప్రయత్నం వల్ల ఆ పొందినటువంటి జ్ఞానాన్ని ఆచరించి భగవంతుని యొక్క విషయానుభవం పొందడానికి ఒక వంతెన కావాలి, ఆ వంతెననే ఆచార్యుడు. ఇక్కడ జీవాత్మ ఎవరు? అమ్మవారు సీతాదేవి. పరమాత్మ ఎవరు? శ్రీరామచంద్ర స్వామి. రామచంద్ర స్వామి యొక్క ఆజ్ఞ ద్వారా ఆచార్య రూపంలో హనుమంతుడు జీవాత్మ దగ్గరికి ప్రవేశిస్తున్నాడు, జీవాత్మ దగ్గర వెతుక్కుంటూ వస్తున్నాడు ఆచార్యుడే. ఎప్పుడైనా ఈ లోకంలో అధర్మం పెచ్చరిల్లినప్పుడు, ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు భగవంతుడు తనంతట తానుగా ఈ భూమి మీదకి వచ్చి ఏదో ఒక అవతారంలో అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశాడు ఎన్నో అవతారాల ద్వారా. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ, బౌద్ధ, కల్కి అంటూ మనకు దశావతారాలు మనకు తెలుసు. ఎక్కడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అక్కడ నేనే స్వయంగా వచ్చి ధర్మాన్ని రక్షిస్తాను, కాపాడుతాను అంటాడు గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. అట్లా మన ఈ విశ్వంలో అజ్ఞానం చేత భగవంతునికి దూరంగా భోగలాలసలు ఎవరైతే ఈ ఆత్మలన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయో, జరామరణ దుఃఖాలన్నీ పొందుతూ ఉంటాయో, గర్భస్థ నరకాన్ని పొందుతూ ఉంటారో, వాటిని చూసి చరించినటువంటి ఆ శ్రీమన్నారాయణునికి భగవంతునికి జాలి కలిగి ఆచార్య రూపంలో మనకు జ్ఞానోదయాన్ని కలిగించడానికి, ముక్తి మార్గాన్ని ప్రదర్శించడానికి, మనకు ఉపదేశించడానికి ఆచార్య రూపంలో పంపిస్తాడు. ఇక్కడ హనుమంతుడు మనకు ఇక్కడ ఆచార్యుడు. అంటే సీతాదేవిని పరమాత్మకు అంటే జీవాత్మను పరమాత్మ దగ్గర చేర్చడానికి చేసేటువంటి ప్రయత్నంలో ఒక సాధకుడు ఎవరు అంటే ఆచార్యుడు హనుమంతుడు.
అట్లా లంకలో ప్రవేశించినటువంటి హనుమంతుడు ఏ విధంగా లంకలోకి ప్రవేశిస్తున్నాడో మనం కూడా మన శరీరంలో ఉన్నటువంటి మన ఆత్మను దర్శించాలి. ఆత్మ ద్వారా పరమాత్మను దర్శించాలి అంటే అంతర్ముఖులు కావాలి. అవసరమైతే విరాట్ రూపాన్ని ధరించవచ్చు, అవసరం ఉన్నప్పుడు అంతర్ముఖులు కూడా కావాలి అనేటువంటిది 8వ అంశం. ఇక 9వ అంశం చూద్దాం. శ్రీరాముని పొందాలనేటువంటి కోరికతో సీతాదేవి పరితపిస్తూ ఉన్నది అశోకవనంలో. పశ్చాత్తాపం ఏర్పడింది. మనకు సుందరకాండలో హనుమంతుడు దర్శనమైన తర్వాత రాముడి యొక్క సందేశాన్ని సీతాదేవికి అందించిన తర్వాత సీతాదేవి ఒక మాట చెప్తుంది హనుమంతునిది. ఏమని? మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయః సమర్థావపితౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ అని వాపోతుంది హనుమంతునితోని. అట్లా జీవుడు భగవంతుణ్ణి పొందాలనేటువంటి తపన పొందినట్టయితే భగవంతుడు ఏం చేస్తారంటే ఒక ఆచార్యుని పంపించి ఆచార్యుని ద్వారా మంత్రోపదేశాన్ని అందించి ఆ మంత్రం అంటే ఏంటిది? త్రాయతే ఇది మంత్ర అంటే ఎప్పుడు ఎన్నిసార్లు దాన్ని మనము స్మరించుకుంటూ పోతే దాన్ని ఆ మంత్రం యొక్క శక్తి ద్వారా మనము తరింపబడతాము అనేది ఆ మంత్రోపదేశం ద్వారా. అంటే మంత్రం ఏంటిది? ఇక్కడ శ్రీరాముడు సీతను దర్శించడానికి హనుమంతుడికి చెప్పినటువంటి ఒక సందేశమే ఇక్కడ మంత్రం, ఆచార్యుడు. ఇది 9వ అంశం. అంటే ఇక్కడ దూతగా వచ్చినటువంటి హనుమంతుణ్ణి ఆచార్యుడిగా మనము విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారంగా మనం చెప్పుకుంటున్నాం. ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ. 100 యోజనాల సముద్రాన్ని దాటిండు హనుమంతుడు అవలీలగా అనేటువంటి సందర్భంలో మనం చెప్పుకున్నాం ఏమని? 1 సంఖ్య అనేది భగవతత్వం అని, 2వ 0 ఏదైతే ఉందో అది జీవాత్మ అని, 3వ 0 ఏదైతే ఉందో అది ప్రకృతి అని. ఈ ప్రకృతికి లోబడినటువంటి జీవాత్మ పరమాత్మునికి దూరంగా ఉన్నటువంటి సందర్భంలో ఆచార్యుడైనటువంటి హనుమంతుని ద్వారా ప్రకృతి నుంచి ఆ ఆత్మను వేరు చేసి పరమాత్మ వైపు నడిపించేటువంటి ప్రయత్నం చేసేవాడు ఆచార్యుడు. ఇది 9వ అంశం. ఇక ముఖ్యమైనటువంటి మరొకటి అంశము 10వ అంశము, సీతను అన్వేషించడానికి హనుమంతునికి ఇంతకుముందు చెప్పినట్టుగానే సూర్యుడు సహకరించాడు తమ యొక్క ప్రతాపాన్ని చూపకుండా హనుమంతుడి పైన. వాయువు సహకరించాడు తనైనటువంటి వేగంలో ప్రయాణించడానికి అనుకూలమైనటువంటి చల్లటి వాతావరణాన్ని కలిగిస్తూ. సముద్రుడు సహకరించాడు. ఇప్పుడు చంద్రోదయం ద్వారా చంద్రుడు కూడా పూర్తిగా ఆ లంక యొక్క సౌందర్యాన్ని, మార్గాలను అన్వేషించడానికి అవసరమైనటువంటి వెలుగును ప్రసరింపజేస్తూ చంద్రుడు కూడా మనకు సహకరిస్తున్నాడు అనేది బాహ్యార్థమైతే, ఇక్కడ అంతరార్థం చూద్దాం. ఆత్మను అన్వేషించడానికి లోకంలో ప్రవేశించినటువంటి ఈ ఆచార్యునికి, అంటే లంకలోకి వచ్చినటువంటి హనుమంతునికి ఉపదేశించినటువంటి జ్ఞానం ఏదైతుందో అదే చంద్రోదయం. ఈ విధంగా మొదటి 2 సర్గల ద్వారా ఈ 10 బాహ్యాంశాలను 10 అంతరార్థాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టు గోవిందాచార్యుడు రాసినటువంటి గోవిందరాజీయం అనేటువంటి వ్యాఖ్యానం ద్వారా దాని ఆధారంగా మనము ఈ సుందరకాండ యొక్క ప్రకృతి, జీవాత్మ, పరమాత్మల యొక్క సంబంధాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ శ్రీరాముడు, ఆచార్యుడు, సీతాదేవి, లంక అనేటువంటి శరీరం ద్వారా. సలంబ శిఖరే లంబే లంబతో యద సన్నిభే సత్వమాస్థాయ మేధావి హనుమాన్ మారుతాత్మజః
నిశిలంకాం మహాసత్వో వివేశ కపికుంజరః రమ్యకాననతోయాఢ్యాం పురీం రావణ పాలితాం శారదాంబుధర ప్రఖ్యైః భవనైః ఉపశోభితాం సాగరోపమనిర్ఘోషాం సాగరానిల సేవితాం సుపుష్టబల సంఘుష్టాం యథైవ విటపావతీం చారుతోరణ నిర్యూహాం పాణురద్వారతోరణాం భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీమివ తాం సవిద్యుద్ఘనాకీర్ణాం జ్యోతిర్మార్గ నిషేవితాం మందమారుత సంచారాం యథేంద్ర శ్యామరావతీం శాతకుంభేన మహతా ప్రాకేరణాభిసంవృతాం కింకిణీజాలఘోషాభిః పతాకాభిరలంకృతాం ఆసాద్య సహసా హృష్టః ప్రాకారమభిపేదివాన్ విస్మయా విష్ణుహృదయః పురీమాలోక్య సర్వతః. మనకు ఉన్నటువంటి 6 ఋతువులలో అతి సుందరమైనటువంటి ఋతువు శరద్ ఋతువు. ఆ శరద్ ఋతువులోనే ఇప్పుడు హనుమంతుడు లంకలో ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు, లంకా నగరంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు. శరద్ ఋతువులో వెన్నెల చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా ఋతువులలో కంటే కూడా శరద్ ఋతువులో వెన్నెల బాగా విస్తరించి ఉంటుంది, తెల్లగా ఉంటుంది. అటువంటి శరత్కాలముల మేఘముల వంటి సమానమైనటువంటి ఎత్తైనటువంటి భవనాలను చూస్తున్నటువంటి ఆ హనుమంతుడు అక్కడ ఏం ధ్వని వస్తున్నది? లంక నగరంలో సముద్ర అలల ఘోష ఏ విధంగా ఉంటుందో అటువంటి ధ్వని ఇక్కడ కూడా వినిపిస్తుందట, సముద్ర ఘోష లంకా నగరంలో. ఇంకా ఆ లంక చుట్టూ కూడా బలవంతులైనటువంటి కాయులైనటువంటి రాక్షస సేన సంరక్షిస్తూ ఉంది ఆ లంకా నగరాన్ని, లంకా పట్టణాన్ని. ఏ విధంగా ఉన్నాయట? అమరావతిమివ, స్వర్గలోకంలో ఉన్నటువంటి అమరావతి పట్టణం లాగా ఉంది అంటూ అందమైనటువంటి ముఖద్వారాలు, తెల్లనటువంటి ద్వార తోరణాలు, తెల్లని స్వచ్ఛమైనటువంటి ద్వార తోరణాలు, ఇంకా సర్పాలచే కాపలా కాయబడుతున్నటువంటి ద్వారాలు, పెద్ద పెద్ద సర్పాలు ఉన్నాయి రాక్షసులతో పాటుగా. తర్వాత మెల్లనైనటువంటి సంచారం, వాయు సంచారం, చల్లని మెల్లని పిల్లవాయువులు వీస్తూ ఉన్నాయి. ఇంకా ప్రాకారాలు ఎత్తుగా ఉన్నాయి, ఇంద్రభవనాల్లాగా భవనాలన్నీ ఉన్నాయి. తర్వాత ఆ ప్రాకారం చుట్టూ కూడా ధ్వజాలు, పతాకాలు ఎగురవేయబడుతూ ఉన్నాయి. ఆ పతాకాలకు చిన్న చిన్న గంటలు ఉన్నాయి. ఆ గంటలకు గజ్జలు చిన్న చిన్నగా నాదం చేస్తున్నాడట ఆ వాయువుల యొక్క తాకిడికి. అంత అందంగా ఉన్నది ఆ లంకా నగరం అంటూ. జాంబూనదమయేర్ద్వారైః వైడూర్యకృత వేదికైః వజ్రస్ఫటిక ముక్తాభిర్మణికుట్యమ భూషితైః తప్తహాటక నిర్యూహైర్రాజతామల పాండురైః వైడూర్యకృత సోపానైః స్ఫాటికాంతర పాంసుభిః చారు సంజవనోపేతైః ఖమివోత్పతితైః శుభైః క్రౌంచబర్హిణ సంఘుష్టైః రాజహంస సేవితైః తూర్యాభర నిర్ఘోషైః సర్వత్ర పతినాదితాం వస్వోకసారా ప్రతిమాం తాం వీక్ష నగరీం తతః ఖమివోత్పతితుం కామాం జహర్ష హనుమాన్ కపిః. ఆ ఇంద్రుని యొక్క పురానికి ఇంకొక పేరు కూడా వస్వోకసారా ప్రతిమాం అంటున్నాడు. అంటే ఇంద్రుని యొక్క భవనాలు ఏ విధంగా ఇంత అందంగా ఉన్నాయో, తర్వాత ఆ భవనాలన్నీ కూడా వజ్రాలు, స్ఫటికాలు, మణులు, ముత్యాలు, వైడూర్యాలచే పొదగబడినటువంటి ఆ భవనాలు, వెండితో చేయబడినటువంటి స్వచ్ఛమైన తెల్లని ఆ ద్వారాలు, మేలిమి బంగారంతో చేయబడినటువంటి దాని వెంటనే కిటికీలు, తర్వాత స్ఫటిక మణి వైడూర్యాలతో చేసినటువంటి మెట్లు,
అంటే ఎంత సంపద కలదో చూడండి లంకేశ్వరుని దగ్గర, రావణాసురుని దగ్గర. తర్వాత క్రౌంచ పక్షుల ధ్వనులు, నెమళ్ళ యొక్క ధ్వనులు, నెమళ్ళ యొక్క నాట్యాలు ఆ ఉద్యానవనాలలో చూశాడట హనుమంతుడు. తర్వాత తూర్య ఘోష అంటే అప్పుడప్పుడు సైనికులు ప్రాకారం మీద నిలబడి రావణాసురుని యొక్క గొప్పతనాన్ని, లంకాపట్టణం యొక్క గొప్పతనాన్ని సూచిస్తూ విజయోత్సాహులైనటువంటి సైనికులు తమ దాని ఏమంటారు ఢంకాల ద్వారా, మృదంగాల ద్వారా తమ ఘోషను వినిపిస్తూ ఉన్నారట, ఆనందంగా, సంతోషంగా, విజయ ధ్వనులులాగా. అటువంటి లంకను చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తున్నాడు. తాం సమీక్ష పురీం రమ్యాం రాక్షస అధిపతే శుభాం అనుత్తమాం వృద్ధిం యుతాం చింతయామాస వీర్యవాన్. మిక్కిలి పరాక్రమవంతుడైనటువంటి ఆ హనుమంతుడు ఆశ్చర్యకరంగా, అంటే తాను ఇంతకుముందు ఇటువంటి అందమైన పటిష్టమైనటువంటి నగరాన్ని చూసి ఉండలేదేమో అన్నంత ఆశ్చర్యంగా పరిశీలిస్తున్నాడట. ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. ఏమని? నేయమన్యేన నగరీ శక్యా దర్శయితుం బలాత్ రక్షిత రావణ బలైః ఉద్యతాయుధారిభిః కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపేః ప్రసిద్ధేయం భవేద్ భూమిర్మైంద ద్వివిధయోరపి వివస్వత స్తనూజస్య హరేశ్చ కుశపర్వణః వృక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేత్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు వాల్మీకి. ఇంతటి గొప్ప మహానగరంలోకి ప్రవేశించేటువంటి యోగ్యత ఎవరికి ఉంది అంటే వివస్వత తనూజస్య, సూర్యుని యొక్క కుమారుడైనటువంటి సుగ్రీవునికి మాత్రమే. ఇంకా రెండవ వ్యక్తి ఎవరు? కుశపర్వుడైనటువంటి వానరుడు అంటే అంగదుడు, కేతుమాలు అనేటువంటి వృక్షుడు నీలుడు, తర్వాత నాకును అంటే తనకు హనుమంతుడికి మాత్రమే ఇక్కడికి రాగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి అని గుర్తు చేస్తూ, ఇంకా వేరే వాళ్ళకు సాధ్యం కాదు కదా అంటూ సమీక్షతు మహాబాహు రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతమభవత్ ప్రీతిమాన్ కపిః. కేవలం మేమన నలుగురమే కాదు అని తనలో తను సమీక్ష చేసుకుంటున్నాడు. రాముని యొక్క బల పరాక్రమం ఒకసారి గుర్తు చేసుకున్నాడు. వాలిని వధించేటప్పుడు 7 మహావృక్షాలను, ఒకే బాణంతో 7 మహావృక్షాలను భేదించి భూమిలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ అమ్ముల పొదలోకి చేరినటువంటి ఆ బాణం ధనుర్విద్య నైపుణ్యాన్ని గుర్తు చేసుకున్నాడు ఒకసారి హనుమంతుడు. అంటే తర్వాత లక్ష్మణుని యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకున్నాడు. సమీక్షతు మహాబాహు రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంత అభవత్ ప్రీతిమాన్ కపిః తాం రత్నవసనోపేతాం కోష్ఠాగారావతంసకాం యంత్రాగారస్తనీం వృద్ధాం ప్రమదామివ భూషితాం. అప్పుడు ఆ హనుమంతుడు ఆ లంకానగరం యొక్క ఆకారాన్ని ఒక గ్లాన్స్గా చూస్తే ఒక అందమైనటువంటి స్త్రీ రూపం కనబడిందట. లంకాపట్టణం అంతా కూడా ఒక అందమైనటువంటి స్త్రీ రూపం కనబడింది. ఎటువంటి స్త్రీ రూపం? తాం రత్నవసనోపేతాం కోష్ఠాగారావతంసకాం. ఆ స్త్రీ రత్నాల చేత పొదగబడినటువంటి ఒక అందమైనటువంటి చీరను ధరించి ఉన్నట్టుగా చూశాడట హనుమంతుడు. ఇంకా కోష్ఠాగారావతంసకాం యంత్రాగారాస్తనీం వృద్ధాం ప్రమదామివ భూషితాం. తర్వాత ఉగ్రాణములు అంటాం, పెద్ద పెద్ద గోడౌన్స్, ఆ వస్తు సామాగ్రులు గదులు ఉగ్రాణాలన్నీ కూడా ఆమెకు కర్ణాభరణములాగా ఉన్నాయట. ఆమె కట్టుకున్నటువంటి చీరనేమో రత్నాభరణాలతోని పొదగబడినటువంటి మంచి చీరను కట్టుకొని అందంగా అలంకరింపబడేటువంటి ఆమెకు కర్ణాభరణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇప్పటి మనం చూస్తున్నటువంటి గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవి వస్తువులను నిర్వహించేటువంటి గోడౌన్స్, అటువంటి ఆ గోడౌన్స్ ఉగ్రాణాల చేత అలంకరింపబడినటువంటి చెవుల్లాగా ఉన్నాయట ఆ లంకా నగరం అంతా కూడా.
అందమైనటువంటి స్త్రీ ఆకారంలో. ఇంకా యంత్రాగారస్థనీం వృద్ధాం, పెద్ద పెద్ద యుద్ధ సామాగ్రి కావచ్చు, యంత్ర సామాగ్రి కావచ్చు, ఇంకేదైనా సామాగ్రి కావచ్చు, యంత్రాగారాలు ఉండేటువంటి పెద్ద పెద్ద శాలలు ఏవైతే ఉన్నాయో ఆమె స్థనాల్లాగా కనపడుతున్నాయట. ఆ లంకా స్త్రీ యొక్క స్థనాల్లాగా కనపడుతున్నాయి యంత్రాగారాలన్నీ కూడా. ఇంకా ప్రమదామివ భూషితం, ఆ లంకా నగరమును బాగా ఆంచుకున్నటువంటి స్త్రీలాగా కనపడిందట. ప్రమద అంటే ఒక మంచి అందమైనటువంటి యుక్త వయస్సులో ఉన్నటువంటి స్త్రీలాగా కనపడిందట ఆ హనుమంతునికి. తాం నష్టతిమిరాం దీప్తై భాస్వరైశ్చ మహాగృహై నగరీం రాక్షసేంద్రస్య దదర్శ స మహాకపి. అటువంటి అందమైనటువంటి చీకట్లో ఆ చంద్రుని యొక్క వెలుగుల చేత దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి అందమైనటువంటి స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని సమీక్ష చక్కగా పరిశీలించాడు. అంటే మేధావి అయినటువంటి వాడు, బుద్ధిమంతుడు అయినటువంటి వాడు, ఎదుటి వ్యక్తి యొక్క ఇంతకుముందు చెప్పినాను 4 శక్తులు ఉండాలి ఒక ప్రతి వ్యక్తికి కూడా. ఏంటిది? ధృతిర్ దుష్టిర్ మతిర్ దాక్ష్యం అని. ధృతి అంటే సాహసము, ధైర్యము. దృష్టి అంటే ఆ ఎదుటి వ్యక్తి శత్రు యొక్క కావచ్చు లేదా ఒక ఎదుటి వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి పరిశీలించేటువంటి ఒక దృష్టి. ఆ దృష్టితోని హనుమంతుడు లంక అంతా పరిశీలిస్తూ ఉన్నాడు. అథ సాహరిషార్దూలం ప్రవిశంతం మహాబలం నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. పవనాత్మజ గాలి వాయు యొక్క అనుగ్రహం వల్ల పుట్టినటువంటి ఈ హనుమంతుడు హరిషార్దూలం, హరి అంటే అమరం ద్వారా హనుమంతుడు అనేటువంటి మరొక పేరు. హరి మర్కట మర్కట అంటాం. అట్లా ఆ లంకాపట్టణంలో ఉన్నటువంటి వానరశ్రేష్ఠుడు, మహాబలుడు, వాయుపుత్రుడు అయినటువంటి హనుమంతుడు ఇక ప్రవేశిద్దాము అనేటువంటి దృష్టితోని ఉన్నట్ట. సాతం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలిత స్వయమేవోత్థిత తత్ర వికృతానన దర్శన. ఇప్పుడు ప్రారంభమైంది అసలైనటువంటి ప్రవేశం. అంత సులభంగా కాలే, ఏది సులభంగా మనకు లభించదు. షార్ట్ కట్స్ ఏవీ లేవు విజయానికి. ఎవరికైతే సాధారణంగా ఆటంకాలు కలుగుతుంటాయో మనం ఖచ్చితంగా భావించాలంటే నాకు విజయం రాబోతూ ఉంది అనేటువంటి సంకల్పాన్ని గట్టిపరచుకోవాలట. ఇక్కడ కూడా వికృతానన, వికృతమైనటువంటి ముఖముకలది, భయంకరమైనటువంటి, ఒక కన్ను పెద్దది ఒక కన్ను చిన్నది, ఒక ముక్కు పెద్దది ఒక ముక్కు చిన్నది అన్నట్టుగా అది మామూలుగా రాక్షస మనుష్య కాదా అనేటువంటి వికృతమైనటువంటి స్వరూపంతో ఒక ఆకారం హనుమంతునికి కనపడిందట. ఆమె రావణుని యొక్క సేవకురాలు, లంకను కాపాడేటువంటి ఒక రాక్షసి. రావణ పాలిత స్వయమేవోత్థిత తత్ర వికృతానన దర్శన. స్వయమేవ ఆవంతర ఆమె కనబడింది. ఏ విధంగా? పురస్తాత్ కపివర్యస్య వాయుసోనో రతిష్ఠత ముంచమానా మహానాదమబ్రవీత్ పవనాత్మజం. నిలబడిందట ఈ హనుమంతుని ముందర గంభీరమైనటువంటి భీకరమైనటువంటి గర్జన చేస్తూ, ఆ కంఠం కూడా కఠోరంగా ఉందట. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహ యత్తత్వం యావత్ ప్రాణధరంతి తే. ప్రశ్నిస్తుంది ఆ వికృత శరీరం ఉన్నటువంటి రాక్షస స్త్రీ హనుమంతుడు ప్రశ్నిస్తుంది. కస్త్వం, ఎక్కడి నుంచి వస్తున్నావు ఓ వానరుడా? వా నరుడా అంటే ఓ కోతి ముఖము కలవాడా, తోక కలవాడా, ఎక్కడి నుంచి వస్తున్నావు? నీవెవడవు? ఏ పనితో ఇక్కడికి వస్తున్నావు? నీ ప్రాణాల మీదకి ఆశ ఉందా? ప్రాణం మీద ఆశ లేకనే నువ్వు ఇక్కడికి వచ్చినట్టున్నావు అంటుంది. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతి తే. ఇక్కడి నుంచి నువ్వు ప్రాణతో పోవాలని వస్తున్నావా?
ప్రాణాలు ఉంటాయా నీకు? జాగ్రత్త. ఇంకేమంటుంది? నశక్యం ఖల్వియం లంకా ప్రవేశం వానరత్వయ రక్షిత రావణ బలై అభిగుప్త సమంతతః. ఓ వానరుడా, ఇది లంకాపట్టణము. గొప్ప గొప్ప భయంకరమైనటువంటి రాక్షసులతో పరిపాలిస్తున్నటువంటి, రక్షింపబడుతున్నటువంటి ఈ లంకాపట్టణము లోకి నీవు ప్రవేశించడం సాధ్యం కాదుగాక సాధ్యం కాదు. నశక్యం, నీకు శక్యం కానే కాదు. ఇంకేమంటుంది? అధతామబ్రవీద్వీరో హనుమానగ్రత స్థితాం కథయిష్యామి తే తత్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి. అప్పుడు హనుమంతుడు ఈ విధంగా పలుకుతున్నాడు: ఓ కురూపి, ఓ రాక్షసి, నీవు ఏదైతే అడుగుతున్నావో దాని గురించి నేను చెప్తున్నా విను. కాత్వం విరూపనైన పురద్వారే వతిష్ఠసి కిమర్థం చాపి మాం వృద్ధ్వా నిర్భయర్సు యది దారుణ. అసలు నీవెవరు? ఇంత భయంకరంగా ఉన్నావు, ఇంత వికృత రూపంలో ఉన్నావు. ఈ పట్టణ ద్వారం దగ్గర నీవేం చేస్తున్నావు? నీవెవరు? నీ పేరేంటిది? నన్నెందుకు భయపెడుతున్నావు? నా మార్గంలో అడ్డంగా ఎందుకు వస్తున్నావు అని ప్రశ్నించాడు హనుమంతుడు. హనుమద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణి ఉవాచ వచనం క్రుద్ధా పరుషం పవనాత్మజం. ఆమెకు మంత్రసిద్ధులు సంపూర్ణంగా కలవు. అందులో రాక్షసులకు కామరూపిణం అంటాం. అంటే కామరూపాన్ని అంటే ఏ జంతువు, ఏ మనుష్యుడు ఏ రూపం అంటే ఆ రూపంలోకి మారగల శక్తి సామర్థ్యాలు రాక్షసులకు ఉంటాయట. ఆ విధంగా ఈమె కూడా ఉన్నాయట. ఈ హనుమంతుని యొక్క మాటలు విని ఆమె ఆగ్రహం దగ్గర అయిపోయిందట. నువ్వు నా లంకకు వచ్చి నన్నే ప్రశ్నిస్తున్నావా అని పరుషంగా గట్టిగా మాట్లాడింది. ఏమని? అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీం ఇమాం. ఇమాం అంటే ఈ లంకా నగరాన్ని రక్షించేటువంటి ప్రధానమైనటువంటి రక్షణ వ్యవస్థ ఎవరు అంటే నేనే. నన్ను దాటి ఈగ దోమ కూడా లంకలో ప్రవేశించడానికి వీలు లేదు. మహా పరాక్రమవంతుడైనటువంటి రావణి యొక్క ఆజ్ఞ చేత ఆయన పరిపాలించేటువంటి ఈ నగరాన్ని రక్షించేటువంటి ప్రధాన భూమిక నాది. నేను ఇక్కడ నిన్ను లోపలికి ప్రవేశించే అవకాశం ఇవ్వను. అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీం ఇమాం. ఇంకేమంటుంది? నశక్య మావజ్ఞాయ ప్రవేష్టం నగరీత్వయ అద్య ప్రాణై పరిత్యక్తః స్వప్ససే నిహతో మయా. నన్ను ధిక్కరించి నీ చేత లంకాపట్టణంలో అడుగు వేయబడడానికి వీలు లేనటువంటి దానను నేను. కాబట్టి నా చేత నీ ప్రాణాలు పోబడక ముందే నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో అని హెచ్చరిస్తుంది ఆ వికృతానన అయినటువంటి రాక్షసి. అహం హి నగరీ లంకా స్వమేవ ప్లవంగమ సర్వతః పరిరక్షామి హ్యేత్యక్తే కథితం మయా. నేను మాత్రమే ఈ లంకా నగరాన్ని రక్షించగల అతిశక్తిమంతురాలను. నన్ను కాదని ఏ ప్రాణి కూడా లోపలి ప్రవేశించడానికి వీలు లేదు. లంకాయాః వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః యత్వాన్ స హరిశ్రేష్ఠ స్థితః శైల ఇవాపరః సతాం శ్రీరూప వికృతాం దృష్ట్వా వానర పుంగవః ఆబభాషేధ మేధావి సత్వవాన్ ప్లవగర్షభః. ఏమంటున్నాడు ఇంకా హనుమంతుడు? ద్రక్ష్యామి నగరీం లంకాం సాట ప్రాకార తోరణం ఇత్యర్థమిహ సంప్రాప్తః పరం కౌతూహలం హిమే. ఓ రాక్షస స్త్రీ, నేను లంక యొక్క అందాన్ని పరిశీలించడానికి వచ్చాను. లంకా పట్టణాన్ని చూడడం కోసం వచ్చాను. గొప్ప గొప్ప ఉద్యానవనాలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద శిఖరాలు ఉన్నాయి కదా, వేలాడుతూ ఉన్నట్టుగా ఉండేటువంటి
భవనాలు ఉన్నాయి కదా మీ రావణాసురుని యొక్క ఈ లంకా నగరంలో, వాటిని చూద్దామని, సంతోషిద్దామని, ఆనందిద్దామని వచ్చాను. అవి చూసి ఆనందించాలనేటువంటి కుతూహలం నాలో ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ రాక్షస స్త్రీతో చెప్తున్నట. ఇంకేమని, వనాన్యుపవనానీహ లంకాయా కాననాని చ సర్వతో గృహ ముఖ్యాని ద్రష్టుమాగనం హిమే. ఈ లంకలో పెద్ద పెద్ద అందమైనటువంటి భవనాలు ఉన్నాయి, ఎత్తైన భవనాలు ఉన్నాయి, మంచి స్వర్గలోకంలో ఉన్నటువంటి ఉద్యానవనాలు ఇక్కడ కనబడుతున్నాయి, పూల తోటలు కనబడుతున్నాయి. అవన్నిటి చూద్దామని వచ్చాను. తస్య తద్వచనం శుత్వా లంకా సా కామరూపిణి భూయ ఏవ పునర్వాక్యం బభాషే పరుషాక్షరం. ఆమె అంతకంటే పరుషంగా మాట్లాడుతుందట. నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, నిన్ను పంపించను. మాం అనిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం నశక్య మధ్యతే ద్రష్టుం పురీయం వానరాధమ. ఓ వానరులలో అధముడైనటువంటి ఓ వానర ఉత్తమ, ఓ దుర్బుద్ధి, నీకు బుద్ధి సఖ్యంగా లేదు కాబట్టే నువ్వు లంకలో ప్రవేశించాలనేటువంటి కోరికతో వచ్చావు. నీ బుద్ధి సరైనటువంటి కాదు, వెళ్ళిపో, నీ ప్రాణాలను రక్షించుకో అని హెచ్చరిస్తూ ఉంది ఆమె. తతస్య కపిశార్దూలాస్తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్వ్యాసే యథాగతం తతకృత్వా మహానాదం సా వై లంకా భయావహం తలేవ వానరశ్రేష్టం తాడయామాస వేగితా. అప్పుడు మళ్ళీ ఒకసారి కొంచెం చెప్పాను కదా, కార్యసాధకుడు అనుసరించాల్సినటువంటి పద్ధతులలో సామ దాన భేద దండోపాయాలని ఇక్కడ మెల్లిగా బతిమలాడుతున్నాడు. మీ లంక స్వర్గంతో సమానమైనటువంటి నగరం కదా, అందంగా ఉంది కదా, ఒకసారి ఉద్యానవనాలన్నీ అన్నిటి కూడా ఒకసారి చూసి వెళ్దాము అని చెప్పి కోరికగా ఉంది. కాబట్టి ఓ మంగళప్రదురాల మెల్లగా మెచ్చుకుంటున్నాడు. సామం, నువ్వు గొప్పదానివి అనేటువంటి ఆలోచనతోటి నేను ఏ విధంగా వచ్చానో ఈ అందాలని చూస్తాను, చక్కగా మళ్ళీ నా తాళనే వెళ్ళిపోతాను, వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు అని అడుగుతాడు. తదకృత్వా మహానాదం సా వై లంకా భయావహం తలేన వానరశ్రేష్టం తాడయామాస వేగితా. ఆమె దానికి స్పందనగా ఆమె డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది? సామం లేదు, దానం లేదు, భేదం లేదు, దండోపాయానికి వచ్చేసింది. ఆమె రాక్షస్త్రీ కదా, పెద్ద శబ్దంతో వికృతంగా అరుస్తూ హనుమంతుణ్ణి కొట్టబోయిందట. చేయలేవట్టింది. తాడయామాస వేగిత, వేగంగా కొట్టబోయింది అట. తతస్య కపిశార్దూలో లంకాయా తాయితో భుజం ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజః. హనుమంతుడు దాన్ని గ్రహించాడు. ఆమె చేయి లేవట్టి కొట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆమె ఎంత భయంకరంగా ఆమె ధ్వనితో అరిసిందో కొట్టడానికి, అంతే కంటే ఎక్కువ ధ్వనితో హనుమంతుడు కూడా అంత గట్టిగా అరిచాడట, ఆమె భయపడుతుందేమో అనే ఉద్దేశంతో. తతస్య కపిశార్దూలో లంకయా తాడితో భృశం ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజః తతః సంవర్తయామాస వామహస్తస్య సాంగుళీః ముష్టినాభి జఘానైనాం హనుమాన్ క్రోధమూర్ఛితః స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయం కృతః. ఏమంటారు చూడండి, ఆయన కూడా ఆగ్రహం కంట్రోల్ లేకుండా అయిపోయింది. ఆమె యొక్క అరుపులకు, ఆమె యొక్క కోపానికి, ఆమె యొక్క ప్రవర్తనకు, కొట్టబోవడానికి వచ్చినటువంటి ఆ ప్రవర్తనకు ఈయన కూడా ఏం చేసిండు? ఎడమ చేతిని లేవట్టిండు. ఎడమ చేతిని ఆమె తల మీద ఒక గట్టిగా ఆడది కదా అని అనేటువంటి కొంచెం సంశయించినా కానీ ఆ కోపం ముందు ఆ సంశయం నీరుగా ఆరిపోయిందట. అంటే స్త్రీ అనేటువంటి భావాన్ని కూడా తొలగింపజేసే విధంగా ఆమె శబ్దం చేస్తుంది, కొట్టబోతూ ఉంది, పైకి వస్తుంది. కాబట్టి ఇక నేను ఉపేక్షిస్తే లాభం లేదు అనుకున్నాడు. ఎడమ చేయిని పైకి లేవట్టాడు హనుమంతుడు.
సాధుతేన ప్రహారేణ విహ్వలాంగి నిశాచరి పపాత సహసా భూమో వికృతానన దర్శన. లేపి ఎడమ చేయి లేపి ఒక్క పిడికిలితోనే ఆమె నెత్తి మీద ఫడేలు అని గుద్దిండట. ఆ పిడికిలి దెబ్బ చేత బాధపడ్డటువంటి శక్తి నశించినటువంటి ఆ వికృతమైనటువంటి ఆ రాక్షస స్త్రీ ఆ క్షణంలోనే నేలపై పడి గిలగిల కొట్టుకొని ప్రాణాలను విడిచిందట. ఒకటే ఒక దెబ్బకు, అది ఎడమ చేత ఒక పిడికిలి దెబ్బతో. తతస్తు హనుమాన్ ప్రాజ్ఞాస్తాం దృష్ట్వా వినిపాతితాం కృపాం చకార తేజస్వి మన్యమానః స్త్రియం తు తాం. అయితే దెబ్బ కొట్టిండు, ఆమె పడిపోయింది. కానీ మళ్ళీ ఈయనలో ఒక వివేకం పటమరించింది. ఏమిటి, అయ్యో స్త్రీ కదా, ఆమెను అనవసరంగా కొట్టానే అనేటువంటి ఒక చిన్న దయ ఆయనలో పుట్టిందట. దాంతో తతో వైభృష సంవిఘ్న లంకాసా గద్దరాక్షరం వాచా గర్వితం వాక్యం హనుమంతం ప్లవంగమం. ఆ స్త్రీతో ఈ విధంగా పలికిన్నాడు. ఏమని? ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబలాః. అప్పుడు ఆమె ఈతనితో చెప్తుందట, ఓ వానరశ్రేష్ఠ, ఇప్పుడు నాకు ఒక విషయం గుర్తు వస్తుంది. పూర్వంలో ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నాక ఒక మాట విన్నాను. ఏమనంటే అహంతు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ నిర్జితాహం తయా వీరా విక్రమేణ మహాబల ఇదంతు తద్యథం శృణువై బ్రువంత్యా మే హరీశ్వర స్వయం భువా పురాదత్తం వరదానం యదా మమ యదా త్వం వానరః కశ్చిత్ విక్రమాద్వశమానయేత్ తదా త్వయా హి విజ్ఞేయం రక్షసాం భయమాగతః. ఎప్పుడైతే ఒక వానరుడు అంటే కోతి రూపంలో ఉన్నటువంటి ఒక నరుడు ఈ లంకలో ప్రవేశిస్తాడో, తన పరాక్రమం వల్ల నిన్ను వశం చేసుకుంటాడో, అంటే నన్ను తన శక్తి చేత శక్తి క్షీణింపేలాగా నన్ను చేస్తాడో, అప్పుడు ఈ లంకకు దురవస్థ ఏర్పడేటువంటి టైమే వచ్చింది అని చెప్పి నాకు చెప్పగా విన్నాను. యదా త్వం వానః కశ్చిత్ విక్రమాద్వశమానయేత్ తదా త్వయా హి విజ్ఞేయం రక్షసాం భయమాగతం సహిమే సమయ సౌమ్య ప్రాప్తోద్య తవ దర్శనాత్ స్వయంభూ విహిత సత్యో న తస్యాస్తి వ్యతిక్రమః. కాబట్టి ఇది సత్యం. ఎవరైతే వానరుడు లంకలో ప్రవేశిస్తాడో అప్పుడు రావణాసురుని యొక్క లంక యొక్క గొప్పతనమంతా కూడా క్షీణించే సమయం ప్రారంభమైంది. అదే సుముహూర్తము. సీతాం నిమిత్తాం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః రక్షసాం చైవ సర్వేషాం వినాశ సముపాగతః. దుష్టబుద్ధి అయినటువంటి రావణుడు పరస్త్రీ కాంక్ష చేత రాముని యొక్క ధర్మపత్ని అయినటువంటి సీతాదేవిని అపహరించి లంకలో ఉంచి తన వినాశనాన్ని తానే కోరుకునేటువంటి సందర్భం అవుతుందో అది ఇప్పుడు ప్రారంభమైంది వినాశనానికి అని చెబుతూ, తత్ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణ పాలితాం విధత్స్వ సర్వకార్యాణి యాని యానీహ వాంఛసి. కాబట్టి ఇక నీకు అనుమతిస్తున్నాను ఓ హనుమంత, నీవు యథేచ్ఛగా లంకలోకి ప్రవేశించవచ్చు. నీవు ఏ పని కోసమైతే వచ్చావో, ఏ కార్యాన్ని సఫలీకృతం చేసుకోవాలని వచ్చావో ఆ కార్యాన్ని నువ్వు చక్కగా నెరవేర్చుకో నాయన అని చెప్పి చెబుతూ, ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర శుభాం పురీం రాక్షస ముఖ్య పాలితాం యదృచ్ఛయాత్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యథాసుకం. ఓ వానరోత్తమ, నా శాపము నీ దెబ్బ వల్ల తొలగిపోయింది. రాక్షస రాజు అయినటువంటి రావణుని చేత పరిపాలించినటువంటి ఈ నగరం యొక్క
ఏదైతే దురవస్థ ప్రారంభమైంది, ఇక నువ్వు స్వేచ్ఛగా లంకలో ప్రవేశించవచ్చు, ఆ సీతాదేవిని దర్శించవచ్చు, సుఖంగా నీ ప్రయత్నం, నీ సీతాన్వేషణ కొనసాగించు అని చెప్తూ వాల్మీకి మహర్షి 3వ సర్గను ఇక్కడితో పూర్తి చేస్తూ ఉన్నాడు. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి. సుందరకాండలో మొదటి ప్రారంభ శ్లోకం ఇదే. ఏమని? తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణః. సీతాయను అన్వేషించడానికి ఆకాశ మార్గంలో చారణులు తిరిగేటువంటి మార్గంలో నువ్వు ఎక్కడైతే ప్రయాణం సాగించావో ఆ ప్రయాణము ఇగో ఇక్కడ ఆగింది, ఇక్కడి నుంచి సీతాన్వేషణ ప్రారంభమవుతుందని చెప్పి చెబుతున్నాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. Yeah.